మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్కు సుదీర్ఘ కాలం తర్వాత కొత్త పాలక వర్గం ఖరారైంది. కొంతకాలంగా చైర్మన్ పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఏఎంసీ చైర్మన్గా కూన గోవర్ధన్, వైస్ చైర్మన్గా తిప్పిరెడ్డి అంజిరెడ్డి నియమితులయ్యారు. మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా కూన గోవర్ధన్ నియమితులు కాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను సన్మానించి సంబరాలు జరుపుకున్నారు. మెట్పల్లి పట్టణంలోని సుజిత్రావు నివాసంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజిత్రావులను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. పట్టణంలోని జాతీయ రహదారిపై బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజిత్రావులకు గోవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ను అభివృద్ధి చేసి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు తెస్తానని నూతన అధ్యక్షుడు కూన గోవర్ధన్ తెలిపారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం నూతన పాలకవర్గ చైర్మన్గా కూన గోవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కూన గోవర్ధన్ మాట్లాడుతూ, కల్వకుంట్ల సుజిత్రావు ఆశీస్సులతో చైర్మన్ బాధ్యత తీసుకున్నానని, వారికి జిల్లా చీఫ్ విప్, ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మార్కెట్ కమిటీ అభివృద్ధికి తాను కృషి చేస్తానని, రైతులకు నష్టం కాకుండా కార్యాలయ అధికారుల సహకారంతో వ్యవసాయ మార్కెట్ను అభివృద్ధి చేస్తానని, నూతన భవన నిర్మాణానికి కల్వకుంట్ల సుజిత్రావు సహకారంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని అన్నారు. చైర్మన్గా గోవర్ధన్తో పాటు వైస్ చైర్మన్ తిప్పిరెడ్డి అంజిరెడ్డి, డైరెక్టర్లుగా గోరుమంతుల ప్రవీణ్ కుమార్, అనిరెడ్డి రాజశేఖర్, పిడుగు అమృతలాల్, గుగ్లావత్ ప్రభాకర్, పుప్పాల గంగాధర్, మానాల లింగారెడ్డి, అందే భవితరాణి, సంగు గంగాధర్, పల్లి శేఖర్ గౌడ్, నూతుల రవీందర్, పుల్లూరి నవీన్ కుమార్, కాటిపల్లి అనంతరెడ్డి, బల్దియా చైర్పర్సన్, సహకార సంఘం అధ్యక్షుడు, జిల్లా మార్కెటింగ్ అధికారి, ఏడీఏలను నియమించారు.